ఇక్కడ నాకు వైసీపీ అనవసరం, టీడీపీ అనవసరం, నేను ధర్మం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది? అరే ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయరా అంటే మీరు అవే పెడుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు సరైన చర్యలు లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయారు. సింహాచలంలో గోడ కూలిపోతే కొంతమంది తీవ్ర గాయాలకి లోనయ్యారు. మరి వీటన్నిటినీ ఏ విధంగానూ మీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడలేదే, మిమ్మల్ని తప్పుపట్టలేదే. ఇది గమనించాలి. ఈ లడ్డూ విషయాన్ని మాత్రం హైలైట్ చేసి లబ్ధి పొందే విధానంగా వీళ్ళంతా ఉన్నారా అనే అనుమానం ప్రజలకు వస్తోంది. ఇప్పుడు చాలామంది వీడు వైసీపీ పేటీఎం బ్యాచు, వీడు వైసీపీ తొత్తు, వైసీపీ కుక్క, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు 100 అనుకోండి, నాకేంటి, నాకేమైనా ఊడుతుందా, నాకేమైనా నష్టమా? ధర్మంగా నిజం మాట్లాడడానికి నేను 1 ఇంచు కూడా వెనక్కి తగ్గను. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి హిందువు మొదట ఒక మనిషిగా ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉండాలి. హిందువు తన సనాతన ధర్మం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి. హిందువు ఆధ్యాత్మిక సౌరభాలని వెల్లివిరిచే క్రమంలో ప్రతి హిందూ సోదర సోదరీమణులకి అండగా నిలబడాలి. ప్రాచుర్యంకి వస్తున్న అనేక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన దేవాలయాలన్నిటికీ కూడా ఒక సైనికుడిలాగా ఉపయోగపడాలి. ఏమవుతోంది? హైందవ శంకారావాన్ని పెట్టారు. ఎవరికి ఏం జరిగింది దానివల్ల? అందరూ కలిశారు, మీటింగ్ పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. కాశీనాయన సత్రంలో కొన్ని వందల మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ సత్రాలన్నీ కూల్చారు. ఏమైపోయారు? మన హైదరాబాదులో మొన్న అమ్మవారి టెంపుల్ని దారుణంగా కూలగొట్టారు. ఏమైపోయారు హిందువులంతా? ఒక సనత్ నగరో బాలనగరో ఒక చోట అమ్మవారి టెంపుల్లో ఒకడు చెయ్యకూడని పని చేస్తే మరి ఇతర మతాలని నీచంగా మాట్లాడే ఆ హైందవ సైనికులంతా ఏమైపోయారు? ఏసీ ఆడిటోరియంలో శాలువాలు కప్పించుకొని షీల్డ్లు తీసుకొని స్పీచ్లు ఇస్తున్నారా? ఇది నేను చెప్పేది.